హలో అండి, అందరికీ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో మా మేడం గారు హదియా ఇచ్చారండి. నాకు, మా ఆంటీ గారికి, అలాగే మా తమ్ముడికి కూడా హదియా ఇచ్చారండి. ఖురాన్ ఇచ్చారు. ఈ వీడియోలో చూద్దామండి. అంతే కదండి, మా ఆంటీ గారు బజార్కి వెళ్ళి కావాల్సిన సరుకులు కూడా తెచ్చుకున్నారండి. చాక్లెట్లు, ఇంకా వాళ్ళ మనవళ్ళకి మనవరాళ్ళకి గిఫ్ట్స్ కూడా తెచ్చారు. ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తరఫు నుంచి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ చేస్తుంది యూట్యూబ్ అల్గారిథం. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఆంటీ గారు సాఫర్ వెళ్తున్నారు కదండి. రిమోట్ కంట్రోల్ కార్ వాళ్ళ మనవడి కోసం. ఇదేమో కూతురు కొడుకు కోసం. ఇదొక ఎలిప్లేన్ రిమోట్ కంట్రోల్, బాగుంది కదా. ఇంకా సెంట్ బాటిల్స్, చాలా హెవీగా వెయిట్ ఉంటుంది, అందుకోసం తీసుకోలే ఎక్కువగా. సెంట్ బాటిల్స్, అలాగే మా ఆంటీ గారు ఒకరికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇది అడిగారు. మా ఆంటీ గారు చుట్టాలు చూడండి, చాలా మంచి కంపెనీ, కేకులు తయారు చేసుకునేది, అంటే పిండి కలిపేది అన్నమాట, మిషన్. బాగుంది కదా. ఒకళ్ళు అడిగారు, మా ఆంటీ గారు గిఫ్ట్ తీసుకెళ్తున్నారు వాళ్ళ కోసం. ఓకేనా. తర్వాత చాక్లెట్స్, ఇది ఒక రకం చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ బాగుంటాయండి, చక్కగా ఉంటాయి. అన్నీ కలిపేసి అందరికీ గిఫ్ట్గా ఇవ్వచ్చు. అన్ని రకాల చాక్లెట్లు కలిపి. ఇది ఒక రకం చాక్లెట్స్. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇంకా కొత్త చెప్పులు కూడా కొనుక్కున్నారు వెళ్ళడానికి. 2 దినాల నూస్ అంట. 2 దినాల నూసు అంటే దాదాపుగా ఉంటాయి, 700 ఉంటుంది అనుకుంటా. బాగున్నాయి కదండి చెప్పులు. ఇంకా ఇవి కూడా చాక్లెట్స్. ఇవన్నీ కలిపేసి చుట్టాలకి ఇస్తారన్నమాట. ఇంకా చెప్పాలంటే బాదం పప్పు, కిస్మిస్, ఇవి కూడా కిస్మిస్. నేను కూడా ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తానండి, ఇలాగే కిస్మిస్ అని, బాదం పప్పు, జీడిపప్పు తీసుకెళ్తానన్నమాట. ఇవి కూడా కిస్మిస్ అన్నమాట. ఇదిగోండి, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్, మళ్ళీ బాదం పప్పులు. ఇదిగోండి ఇంకో ప్యాకెట్ ఉంది బాదం పప్పు. ఇవి కాకుండా మా ఆంటీ గారు ఫోన్ ఒకటి తీసుకున్నారు, కొత్త ఫోను. ఎంఐ కంపెనీ, చాలా బాగుందండి. ఎంఐ కంపెనీ కొత్త ఫోన్ అనమాట. దీని రేట్ ఎంత ఉంటుందో చెప్పుకోండి, చూద్దాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రేట్ తెలిస్తే. ఎంఐ నాట్ 12 రేట్ ఎంత ఉంటుందో కనుక్కోండి, చూద్దాం. కువైట్ డినార్లో అయితే నేను చెప్తాను. కువైట్ డినార్లో చెప్పాలంటే 40 డినార్లు అంట. ఇది 40 డినార్లు. ఈ సరుకులన్నీ కలిపి ఈ చాక్లెట్స్, ఈ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, మళ్ళీ గిఫ్ట్స్. ఇంకా ఇవే అవ్వలేదండి, ఇంకా అవ్వలేదు. మళ్ళీ షాపింగ్ చేయాలి. అంటే వాళ్ళ మనవరాలికి ఇంకా బొమ్మలు తీసుకోలేదంట, ఆ షాప్లో లేవంట. ఒక చోట దొరకవు కదండి మనకి కావాల్సినవి. ఇప్పటికీ షాపింగ్ అయింది, మళ్ళీ వెళ్ళాలి. ఇప్పటికైతే ఈ షాపింగ్కి అయితే దగ్గర మన ఇండియా డబ్బులు ఫోన్తో సహా 23,000 అయినాయి. ఫోన్తో సహా 23,000 అయినాయి.
ఫోన్ వచ్చి ఇండియా మనీ ఫోన్ వచ్చి కువైట్ మనీ 40 డినార్లు ఈ ఎంఐ కంపెనీ. ఇంకా ఇవన్నీ కలిపి మొత్తం 80 డినార్లు అయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగున్నాయా? ఇవే కదండి, మళ్ళీ వెళ్ళాలి షాపింగ్కి. అంటే ఇద్దరు వెళ్తే కుదరదు కదండి, పిల్లలు మేడం ఉంటారు కదా ఇంట్లో. అందుకోసం మా ఆంటీ గారు వెళ్ళారు మా తమ్ముడిని తీసుకొని. నేనేమో పిల్లలకి ఏమైనా మరి వంటింట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, నేను ఇంట్లో ఉన్నాను అన్నమాట. మళ్ళీ వెళ్తాను. మనవరాలకి ఇంకా బొమ్మలు తీసుకోలేదంట. ఇలా ఉంటుందండి, కువైట్ నుంచి ఇండియాకి రావాలంటే ఇన్ని వెరైటీస్ కొనాలి మరి మన వాళ్ళకి. అంతేనంటారా? ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, సరేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగుంది కదా మిషను, తీసుకోవాలి. కేక్లు అయి చేయడానికి చాలా బాగుంటుంది. 80 డినార్లకి ఇండియా మనీ వచ్చి 23,000 అయినాయండి. 80 డినార్లకి 23,400 అలా చిల్లర వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కువైట్ డినార్లు 80 డినార్లు, ఇండియా మనీ 23,400 చిల్లర. చూస్తున్నారా, హదియా అండి. నేను మా మేడం గారికి అడిగాను ఇది కావాలి అని. అంటే మా ఇంట్లో చూశానండి, ఇది కువైట్లో మా ఇంట్లో ఇక్కడ ఉంది. ఇదేంటంటే ఖురాను రీడ్ చేస్తుంది అన్నమాట. ఇది ఛార్జింగ్తో పనిచేస్తుందండి. నెట్ అయితే అవసరం లేదు దీనికి, జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు. ఫ్రెండ్స్, వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మొత్తం 1 2 3 4 5 వాయిస్లు ఉంటాయి. మనం వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను అడిగాను మా మేడంకి, మా ఇంట్లో ఉంటే చూసి అడిగాను, మేడం చాలా బాగుంది, నాకు ఒకటి తీసుకురండి మేడం, నేను పే చేసేస్తాను డబ్బులు అంటే, లేదు నేను తెస్తానులే అని అందరికీ తెచ్చిచ్చారు. ఇది ఛార్జింగ్ అన్నమాట, వైరు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదైతే ఖురాన్ అన్నమాట. అందరికీ, మా తమ్ముడికి, నాకు, మా ఆంటీ గారికి ఇచ్చారు. ఇది ఖురాను. ఇంకా బిస్మిల్లా మాషాల్లా, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా, చాలా పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి. ఇది ఏంటంటే ప్రత్యేకించి చదువు రాని వాళ్ళకి కూడా ఇలాగ ఈ పెన్ ఒకటి ఇస్తారండి. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, దీనికి ఛార్జింగ్ పెట్టాలండి. ఛార్జింగ్ పెట్టి చూడండి, వైర్లు ఇచ్చాడు, ఛార్జింగ్ మిషను. ఇది కూడా ఛార్జింగ్ వైరు. దీని ప్రత్యేకత ఏంటంటే చదువు రాని వాళ్ళకి కూడా చదువుకున్నట్టుగా ఏం కాదండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. దీనికి ఫుల్గా ఛార్జింగ్ పెట్టి జస్ట్ ఇలా చేస్తుంటే చాలు, అదే ఇలా పెడితే చాలు, అదే రీడ్ చేసేస్తుంది, అదే పెన్ను చదివేస్తూ ఉంటుంది. మా మేడం పెట్టి కూడా చూపించారు, ఇలా చదివేస్తూ ఉంటుంది అన్నమాట పెన్ను. చదువు రాని వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కాదండి, మాకు ఇది రెండోసారి ఖురాన్ ఇవ్వడం. ఫస్ట్ సారి ఒకటి ఇచ్చారు, నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోయాను. ఇది రెండోసారి అన్నమాట ఖురాను. ఇది రెండోసారి ఖురాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మంచి వాయిస్లు వస్తూ ఉంటాయి దీంట్లోంచి. 5 రకాలు, 5 చదివిన ఖురాన్ చదివిన వాయిస్లు వినిపిస్తాయి అన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. హదియా ఇచ్చారన్నమాట మా మేడం గారు మా కోసము. నేను అడిగాను, తెచ్చి. హలో ఫ్రెండ్స్, ఇది ఛార్జింగ్తో పనిచేస్తుందండి. జస్ట్ మనం ఆన్ చేసి చూడండి ఫ్రెండ్స్, పెడతాను. వెనకాల ఇలా ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవడమే. ఇలా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అలిఫ్ లామ్ మీమ్. ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.